నెల్లూరుతో 62 సీట్లు 62కి 62 కొట్టాలనేది మా టార్గెట్. రాయలసీమ 4 జిల్లాలు 52, 52 ప్లస్ నెల్లూరు 10, 62. 62లో పోయినసారి 3 ఓడిపోయాం అంతే. సో ఈసారి 62కి 62 అవే ఉంటుందా ఇంకా రాయలసీమతో? సరే, రాయలసీమ గురించి మనం సార్ ఒకటి మాకు వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి తప్ప ప్రజల్లో ఎక్కడా కూడా మా మీద వ్యతిరేకత లేదు. ప్రజల్లో మా మీద నిజంగా వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు ఇంత కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవాల్సిన పని ఉండదు కదా. చిన్న లాజిక్ అంతే. మా మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద అనుకూలత ఉండాలిగా. మరి అనుకూలత ఉంటే వాళ్ళకి 10 వీళ్ళకి 10 పంచి సీట్లు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కాదని మళ్ళీ మా పార్టీలో తీసేసుకొని ఏదో ఒక విధంగా గెలవాలని ప్రయత్నం ఎందుకు? అంటే మేము చాలా బలంగా ఉన్నాం, కనీసం మా కాంపిటీషన్ ఇవ్వాలన్నా కూడా లేదు. కర్నూలులో గుమ్మనూరు జయరాం వ్యవహారం అదేం పెద్దగా మంచి ప్రభావం చూపించదా? ఎందుకంత అంతే. ఓకే, కడప పెద్దగా ఏం లేదు, ఎందుకంటే మీరు సతీష్ రెడ్డిని మళ్ళీ లోపలికి తెచ్చుకున్నారు కాబట్టి పెద్దగా అక్కడ కూడా ఆ వ్యవహారం ఏం పెద్ద. రాజంపేట ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడన్నా కొంచెం ప్రభావం చూపిస్తే ఉంటుందేమో. పోయినసారి వచ్చిన కంటే మెజారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది, అట్లానే పార్లమెంట్లకి పెరుగుతాయి. అక్కడ ఓకే, వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి నిలబెట్టుకుంటారా? అనంతపురం నిలబెడితే కొంచెం అనంతపురంలో కూడా కొంచెం ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందా? ఇది ఏంటంటే మీకు అన్నట్టుగా ఒకటి కొంచెం కాపు ఓటింగ్ ఉన్న దగ్గర మెజారిటీ ఏమన్నా కొంత తగ్గచ్చాం. పోయినసారి మాకు 20,000 వచ్చింది అనుకోండి, ఏదైనా 15,000 16,000 మెజారిటీగా 3-4,000 తగ్గించగలుగుతారేమో, అంత మించి ఏముంటది. ఇక్కడ అసలు ఏ జిల్లాలో కూడా తగ్గనప్పుడు 150కి 1కి పెరగాలి కదా, 150కి తగ్గకూడదుగా. మీరు ఒక నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఓకే, ముఖ్యమంత్రి చేశారు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు, 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఓడిపోతారన్న భయం పట్టుకోకపోతే కుప్పం ఎందుకు పరిగెత్తారు? నిజంగా మీరు స్ట్రాంగ్గా ఉంటే కుప్పంలో అంతకుముందు స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి పోలా, ఇప్పుడు వీక్గా ఉన్నావు కాబట్టి పోతాం. మీరు ఎందుకు నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లు మార్చారు మరి అట్టేటప్పుడు? ఆబ్వియస్లీ మార్చకూడదు. 14 కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఉండాలి, అలాని కాదు కదా, 14 ఉండాలి, వేరే కమ్యూనిటీ ఉండకూడదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా అని నేను ఎవరు కూడా మార్చినందుకు ఎవరు బాధపడలేదు. మొదట్లో ఇదేం ప్రయోగం అన్నారు మొదట. వివరంగా చెప్తా సార్, 2 నిమిషాలు దాన్ని నేను వివరంగా చెప్తాను. మేము పోయినసారి 151 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వచ్చారు. దాంట్లో 67 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అవును, ఆ 67లో 56 మంది ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్. 314 మంది 2014లో భారత పార్లమెంట్ లో ఎంపీలు, ఫస్ట్ టైం ఎంపీలు 543లో. మొన్న 300 మంది. నిన్న మోడీ గారు అనౌన్స్ చేసిన 195లో 33 మంది మార్చారు. ఎందుకు మార్చారు సార్? నిన్న చంద్రబాబు నాయుడు నీతులు చెప్పి ట్రాన్స్ఫర్లు ఉంటాయా అమ్మ పొలిటికల్ ఇట్లాంటివి చూసామా 37 మందిని మార్చాడు సార్ 94లో. నియోజకవర్గాల లిస్ట్ ఉంది నా దగ్గర. 37 మందిని మార్చాడు. ఎందుకు మార్చాడు 37 మంది? నీతి వాక్యాలు చెప్పాడు కదా. ఇంకో అక్కయ్య ఉంటుందా మహిళ, అదే వంగలపూడి అంత అక్క, పాయకరావుపేట కదా ముందు, అవును మన కొవ్వూరు ట్రాన్స్ఫర్ చేసావు కదా, మళ్ళీ కొవ్వూరు నుంచి మళ్ళీ బ్యాక్ ట్రాన్స్ఫర్ చేసావు కదా పాయకరావుపేట. గంటాకి అసలు ట్రాన్స్ఫర్ కదా. 7 పోటీ చేసినాడు, మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేయడం, మళ్ళీ ఇప్పుడు భీములు అడుగుతున్నాడంటే నువ్వేమో అదే చీపురు పల్లి పోమంటున్నావంట. ఈయన చేస్తే సంసారం సార్, అవతల వాళ్ళు ఏం చేసినా మాత్రం అది తప్పు, అది సార్ అది కరెక్ట్ కాదు. ఇదే సార్ పాలిటిక్స్. మరి ప్రజలకు కూడా తెలియాలి కదా ఈ వాస్తవాలన్నీ. మేము ఒకటి క్లియర్గా క్లారిటీగా ఓటర్ మహాశైలిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఒక్క 5 నిమిషాలు ఏ ప్రభుత్వం బాగుందో మీ మనస్సాక్షిగా నమ్మి ఆ ప్రభుత్వంలో మంచి జరిగితే ఆయన పోటీ, మా ప్రభుత్వంలో మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ. క్లియర్. అంతే తప్ప వాళ్ళు వస్తే మళ్ళీ ఆ ఫ్రీ ఇస్తాం, ఈ ఫ్రీ ఇస్తాం, మహిళలకు ఉచితంగా బస్సుల్లో ఎక్కిస్తాం, అవసరమైతే ఇంటింటికి చీరలు పంచుతాము, లేదంటే కలర్ టీవీలు ఇస్తాం, మీకు కారు మీరు అడ్వాన్స్ కట్టండి, నెల ఈఎంఐ చంద్రబాబు నాయుడు కడతాడు. ఇట్లాంటి దొంగ హామీలు దయచేసి నమ్మి మోసపోమాకండి. మోసపోతే స్కూల్ బాగైన ఎలా పాడుపడేస్తాడు, ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం వెనక్కి తీసుకుంటాడు, ఇచ్చిన బయో లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ వెనక్కి తీసుకుంటాడు, రద్దు చేస్తాడు, ట్యాబ్లు వెనక్కి తీసుకుంటారు. జన్మభూమి కమిటీలు వస్తాయి, వాలంటీర్లు ఉండరు. లేదంటే వాలంటీర్ బస్సులు ఆ పార్టీ నాయకులు మొత్తం పెట్టి అంతకుముందు ఏం చేశారో అది చేసేసి మళ్ళీ సర్వనాశనం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు 2,67,000 కోట్లు ఎలా పంచారో అప్పుడు ఆ పంచడం ఉండదు, వాళ్ళకి దోచుకొని. ఇవన్నీ ఆలోచిస్తారా జనం ఆలోచిస్తారు. చాలా తెలియగలరు సార్ పబ్లిక్. అందుకనే కదా మన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ తీర్పు ద్వారా ఎవరు గెస్ట్ చేయలేని తీర్పు ఉంటాయి.
మోడీ వరుసగా రెండోసారి వస్తాడు అనుకున్నారు ఎక్కువ సీట్లతో? లేదు. లేదు కదా. 7 సార్లు గుజరాత్లో ఎట్లా ఇచ్చారు సార్ మ్యాండేట్? అవును. పక్కన నవీన్ పట్నాయక్ గారు కట్టించేస్తున్నారు. ఎస్. మంచి చేస్తే ఇస్తారు. ఎన్ని రకాల దుష్ప్రచారాలు సార్ మీకు తెలుసు. నేను చాలా జూనియర్. 2009 ఎన్నికల్లో మహాకూటమి, చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి, ఇటేమో మెగా కూటమి. మేము అధికారంలోకి వస్తే నగదు బదిలీ చేస్తామని చాలా వచ్చినాయి అప్పుడు, చాలా పెద్ద పెద్ద హామీలు. నగదు బదిలీ సార్, నగదు బదిలీ, ఉచిత సిలిండర్లో కలర్ టీవీ ఇస్తారు చంద్రబాబు నాయుడు చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? ఏమీ లేదు. 7 గంటలు ఉచిత విద్యుత్, 2 గంటలు 9 గంటలు చేయగలుగుతారు అంతే. నాకు ప్రజలు 2 ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఒత్తుకుంది, పొత్తులు పెట్టుకున్నామంటే వద్దు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అని అన్నారు. బట్ కొన్ని సీట్లు తగ్గినాయి. బట్ అల్టిమేట్ గా అధికారంలోకి రాజశేఖర రెడ్డి గారు రాలా. ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాళ్ళకి మంచి చేస్తే ఆశీర్వదిస్తారు, మంచి చేస్తున్నట్టుగా నటిస్తే ఖచ్చితంగా ముంచుతారు. అది చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నట్టుగా నటించి చివరిలో పసుపు కుంకుమ అయితే చెప్పాను కదా, ఆ పసుపు కుంకుమ జాగ్రత్తగా కొద్దిగా తీసుకెళ్లి ప్యాకెట్ ఈవీఎం మీద తీసి ఫ్యాన్ గుర్తు మీద ఇటు గుద్దారు. అదే కదా. ఆయన ఏమన్నాడు? సాయంత్రం నాకు క్యూ లైన్ లో నిలబడితే, అమ్మ మహిళలంతా నేను ఇచ్చిన 10,000 కోసం సాయంత్రం దాకా నాకే ఓట్లేదు. లాస్ట్ లైన్ లో నుంచి వాళ్ళంతా కూడా టీడీపీకే ఓటేస్తారన్న కూడా అప్పుడు మాట్లాడారుగా. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని. తర్వాత ఏమన్నాడు? ఒక్క ఛాన్స్ ఇస్తే అధికారంలోకి వచ్చారని. ఒక్క మాట అన్న నిలకడ ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ప్రెస్ మీట్ మీరు చూస్తుంటారు కదా, నన్ను బలంగా కొట్టారు, తీసుకున్నాం. తర్వాత నాకు బలమైన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, ప్రజల కోసం నేను పనిచేస్తా, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడు. అది కదా సార్ లీడర్లో ఉండాలి క్వాలిఫికేషన్. ఓడిపోతే నేను ఎట్ట ఓడిపోయానో నాకు తెలియదు అయ్యా. ఈవీఎంలో మోడీ అని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేస్తే కుప్ప కూడా ఫిక్స్ చేస్తాం కదా, దరిద్రం సార్. ఫిక్స్ చేస్తే అది కూడా ఫిక్స్ చేస్తాం కదా. 23 ఎందుకు ఇస్తాం? చంద్రబాబు నాయుడు ఓడగొట్టి తెలివిగా లొకేషన్ గెలుపుతాం కదా ఫిక్స్ చేసి ఉంటే. అప్పుడు ఆయన అయ్యాడు కదా దాంట్లో అపోజిషన్ లీడర్. ఇంకా భలే కామెడీ ఉండేది అసెంబ్లీలో. ఒక 10 రోజుల్లో తెలిసిపోతుందేమో ఈ పొత్తు ఏ రకమైన రూపు తీసుకుంటుంది అనేది. అంతే కదా. పొత్తు ఫైనల్గానికి వీళ్ళు ఫిక్స్, వాళ్ళు ఫిక్స్. అవును. వాళ్ళకి అవసరం కనీసం ఒక ఎంపీ అన్న ఆంధ్రప్రదేశ్లో అది పరువు పోతుంది 25 ఎంపీల్లో అని చెప్పి వాళ్ళు సత్తున్నారు భారతీయ జనతా పార్టీ. కనీసం వీళ్ళు 5, 6, 7, 8 ముష్టి ఎత్తి దాంట్లో ఒకటన్నా గెలవపోవడం అనేది వాళ్ళ ప్రయత్నం. సో వీళ్ళకి మోడీ మా దగ్గరకు వచ్చేసాడు, ఇంకేందు చూడండి బద్దలైపోయింది. ఏది మొన్నదా మోడీ దొంగ కదా వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు దొర వచ్చేసాడు మోడీ, అసలు మోడీ ఏమంతా వచ్చేసాడు ఇంకేందని వీళ్ళు చూపించుకోవాలని ప్రయత్నం వీళ్ళదే. ఏం పిచ్చోళ్ళు జనాలు. చెప్పాం కదా నాడు నేడు బాక్స్లు వస్తాయి మళ్ళీ అని. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అమ్మ మోడీని తిట్టిన రోజు నల్ల వేలంలో నల్ల బ్యాడ్జీలు పెట్టి మోడీ దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి నవ్వినప్పుడు అమిత్ షా మీద రాళ్ళేసింది, అమిత్ షాకి బొకే ఇస్తా అసలు మురిసిన ఆనందంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవన్నీ వస్తాయి కదా రేపు పొద్దున. కానీ బీజేపీ కూడా ఎట్లా ఒప్పుకుంటుందో ఈ పొత్తుగా అనేది కొంచెం వాళ్ళకి సిగ్గులేదు వీళ్ళకి సిగ్గులేదని. అంతే కరెక్ట్. వాళ్ళకన్నా సిగ్గుంటే వీళ్ళు అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. రైట్. ముందు బహిరంగ క్షమాపణ చెప్పు, మోడీ గారిని అన్న తప్పు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు, అప్పుడు రా అనేవాళ్ళు కదా. అందుకని వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. సావుని వాళ్ళు ఎట్లా తెచ్చినా మాకు అనవసరం. బట్ మేము మంచి చేస్తే మాత్రం మాకు ఓటేయండి అన్న, మంచి జరిగితేనే ఓటేయండి. కానీ వాళ్ళు చెప్పే దుష్ప్రచారాలు దయచేసి నమ్మద్దు. ఇదే మా కాన్సెప్ట్. క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ప్రతి మా మేనిఫెస్టో ఇంటింటికి ఉంది, గడప గడపలో ఉంది. సో ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం ఆయన చెప్పినట్టుగా చేయబోతున్నారు. ఎన్ని సీట్లు అనే దాని మీద వెయిటింగ్ అంతే. 151 ప్లస్ ఎన్ని అనే దానికోసం వెయిటింగ్ తప్ప వరకు గెలుపు కోసం అయితే కాదు. గెలుపు ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు 3 గెలుస్తారా, 30 గెలుస్తారా, లేదంటే ఇంకెన్ని రకాలుగా రోజు తప్పుడు వార్తలు రాస్తారా. రోజు అప్పు 12 లక్షల కోట్లు అంటున్నాడు సార్. బుద్ధి అసలు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా రామోజీరావుకి రోజు అప్పులు కుప్ప అంట. మొన్న 10 లక్షల కోట్లు అన్నాడు, తెల్లారి 11 లక్షల కోట్లు అన్నారు సార్. సిగ్నల్ లక్షల కోట్లు ఎవడన్నా రోజు ఇస్తారు సార్. సచివాలయం లిమిట్ ఎంత 40,000 కోట్లు. సచివాలయం కూడా మీరు తాకట్టు పెట్టారని రాశారు మరి అట్లా. అసలు ఎంత భువనేశ్వరం అది కూడా చెప్తున్నారు. కాదని హెచ్డిఎఫ్సి వివరణ ఇచ్చింది, సిఆర్డిఏ ఇచ్చింది. ఆల్రెడీ దాని మీద ఎప్పుడో అప్పులు తెచ్చున్నారు. సిఆర్డిఏ దీని మీద సిఆర్డిఏ లిమిట్ అమరావతి కడతామని చెప్పి బాండ్లు పేరుతో అన్ని తెచ్చున్నారు. అసలు లేదు అది కాదని చెప్పి హెచ్డిఎఫ్సి వివరణ ఇచ్చినా తాకట్టు పెట్టేశారు.